పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో గుడ్ ఈవినింగ్ సార్ మీ ఇద్దరికి. కృష్ణ చెప్పండి, అసలు ఏంటి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినటువంటి పరిస్థితుల్లో ఏ అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి? సో దీంట్లో ఏ అంశాలపైన ఇప్పటి వరకు చూస్తే ముఖ్యంగా సీజేపీ ఆందోళనల నేపథ్యంలో దీని అంశంలో ఏ రకంగా వ్యవహరించబోతున్నారు? ఇది రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంటోంది కాబట్టి దీనిపైన ఏమన్నా భేటీ జరిగిందా? రైట్, మనం చూద్దాం. సో ఈ భేటీలో వచ్చినటువంటి జాతీయ స్థాయి అంశాలు కావచ్చు, వీటన్నిటిపైన మనం చర్చిస్తాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఎలాంటి ప్రపోజల్స్తో వెళ్ళారు, ఏ విషయాలపైన ఆయన్ను ముఖ్యమంత్రి కలిశారు, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏం జరగబోతోంది అనేది కూడా ముందుగా మనం తెలుసుకుందాం. రామారావు, ఏంటి అసలుకి ముఖ్యంగా ఇవాళ జరిగినటువంటి భేటీలో ప్రధానమైనటువంటి అంశాలు? మనం చూస్తే ఇటు భోగాపురం కొన్ని సాగునీటి ప్రాజెక్టులపైన ప్రధానంగా చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఏంటి అసలు ఏ అంశాలపైన చర్చించాలనుకుని వెళ్ళడం జరిగింది? ఇప్పటి వరకు దీనికి సంబంధించి వచ్చినటువంటి అవుట్కమ్ ఏంటి? శ్రీహరి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పార్లమెంట్లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించేందుకు ఆగస్టు 1వ తేదీన ఆయన్ని అక్కడికి రావాల్సిందిగా కూడా అధికారికంగా ఆహ్వానించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్కడికి వెళ్ళారు. ఆ ఆహ్వానంతో పాటు మరికొన్ని కీలక అంశాలపై కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చింది అని కూడా సమాచారం అందుతుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, అదేవిధంగా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు మరికొంతమంది ఎంపీలు కూడా పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా విజయనగరం ఎంపీ అప్పలనాయుడు, వీళ్ళంతా కూడా వెళ్ళారు. అయితే ఈ పరిచయ కార్యక్రమం పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో సుమారు అరగంట సేపు విడిగా భేటీ అయినట్టు కూడా మనకు సమాచారం అవుతుంది. ఇందులో ప్రధానంగా ఇటీవల సీజేపీ ఢిల్లీలో నిర్వహించిన ఆందోళన నేపథ్యంలో రాష్ట్రంలోనూ దేశంలోనూ జరుగుతున్న పరిణామాలు, అదేవిధంగా నీట్ పరీక్షా పత్రం లీక్ అవటం, ఆ తర్వాత మళ్ళీ నీట్ రీ ఎగ్జామ్ పెట్టడం, ఇవన్నీ కూడా చర్చకు రావడంతో పాటు ప్రధానంగా గతంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఉమెన్ రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లు కూడా వీగిపోవటంతో ఇప్పుడు పటిష్టంగా ఆ రెండు బిల్లులను కూడా మళ్ళా సభ ముందుకు తెచ్చేందుకు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు దేశంలో సీనియర్ నేత కావడంతో పాటు ఆయన ఎన్డీఏలో కూడా కీలక భాగస్వామిగా ఉండటంతో మిగతా పార్టీలతో కోఆర్డినేట్ చేసే బాధ్యతను ఆయనకు అప్పగిస్తారు అని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ అంశాలపై ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. కేబినెట్ రీషఫుల్ అని చెప్పి బయటికి ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రస్తుతం ఢిల్లీలో నెలకొన్న పరిస్థితులు, అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను కూడా బీజేపీ అండ్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలు, తర్వాత రాళ్లు రువ్వుకోవటం, ఇటువంటి సంఘటనల నేపథ్యంలో ఈ కేబినెట్ రీషఫుల్ అవన్నీ ఇప్పుడు జరిగేవి కావు అని చెప్పి కూడా బయట చెబుతున్నారు. కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీని అధికారికంగా ఆహ్వానించేందుకే ఢిల్లీ వెళ్ళారు అని చెప్పి ఆయన ఎక్స్లో కూడా పోస్ట్ చేసినప్పటికీ కానీ మిగతా అంశాలు కూడా చాలా అంశాలు చర్చకు వచ్చాయని చెబుతున్నారు. బీజేపీ ఆందోళన నేపథ్యంలో చెప్పారు. తర్వాత అక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రిని కలిశారు. ఆ నదుల అనుసంధానం పైన డిస్కషన్ వచ్చింది అంటున్నారు. అవి కాకుండా ఇంకేమైనా కూడా ఉన్నాయా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాలు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశాలు ముఖ్యంగా సిఆర్ పాటిల్తో కూడా జరిగాయి. సిఆర్ పాటిల్ నదుల అనుసంధానం మీద, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి జరుగుతున్న పనుల పురోగతి మీద కూడా చర్చించారు. అయితే ముఖ్యంగా ప్రధానమంత్రితో మాట్లాడిన సమయంలో నదుల అనుసంధానం విషయం కూడా ప్రస్తావనకు వచ్చింది అని చెప్పి సీఎం కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. అయితే మనకి తెలిసినంతవరకు మాత్రం సీజేపీ ఆందోళన, దేశంలో మారుతున్న రాజకీయ పరిణామాలు, ఎన్డీఏ దీనికి సంబంధించి ఏం చేస్తుంది అనే దాంతో పాటు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్తో పాటు ఉమెన్ రిజర్వేషన్ బిల్లును తీసుకురావటం, వీటన్నిటికీ సంబంధించి దక్షిణాది రాష్ట్రాలు గతంలో వ్యతిరేకించిన నేపథ్యంలో, అంటే తెలంగాణ కానీ లేకపోతే తమిళనాడు కానీ కర్ణాటక కానీ, తెలంగాణ కర్ణాటకలో అక్కడ ప్రభుత్వాలు కూడా, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి, అప్పుడు పూర్తిగా వ్యతిరేకించాయి. తమిళనాడులో డిఎంకే కూడా వ్యతిరేకించింది ఎన్నికలకు ముందు. అయితే ఇప్పుడు డిఎంకే ఎటువంటి వైఖరి తీసుకుంటుంది, అదేవిధంగా ఆయా నేతలతో, ఆయా పార్టీల నేతలతో ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళను కోఆర్డినేట్ చేసుకునే అంశం ఏమిటి అనే అంశాలపైనే ప్రధానంగా చర్చించినట్టు చెబుతున్నారు. ఇక దీంతో పాటు ఆంధ్రప్రదేశ్కి వివిధ శాఖల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులతో పాటు రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునేందుకు, అదేవిధంగా ఇతర కీలకమైన ప్రాజెక్టులకు సంబంధించి, అదేవిధంగా డేటా సెంటర్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, వీటన్నిటిని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానికి వివరించారని కూడా చెబుతున్నారు శ్రీహరి.